హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసామో చూపిస్తాను. 15 మందికి సరిపోయేలాగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మేమైతే కొంచెం ఎక్కువ మొత్తంలో చేస్తున్నాము. దీనికోసం మేమైతే 15 ఎగ్లని బ్రేక్ చేసి బౌల్లో వేసుకొని బీట్ చేసి తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 గరిటెల ఆయిల్ని వేసుకొని ముందుగానే బీట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని వేసి ఇలా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు 15 వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని వేయించుకోవాలి. అదేవిధంగా 15 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పసుపుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని కలుపుకొని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక్కడ మేము ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి మొత్తం ఒకేసారి కలవదు కాబట్టి 2 సార్లు వేసుకొని కలుపుకుంటున్నాము. ఇలా మొత్తం వేసి కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాము. ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా అన్నం మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మూత తీసి ఈ అన్నం మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సోయా సాస్, చిల్లీ సాస్ను కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.